మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్. ఇందుర్తి పంట నష్టం పరిశీలించిన మంత్రి వర్యులు గారు శ్రీ పొన్నం ప్రభాకర్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెడతామని, సిద్దిపేట మరియు కరీంనగర్ లింక్ రోడ్డు కావున త్వరగా చర్యలు చేపడతామని, నీటి ప్రవాహం వలన రైతులకు నష్టం వాటిల్లిన లెక్కల ప్రకారం పరిహారం అందజేస్తామని తెలియజేసినారు. చిగురుమాడు మండలానికి సంబంధించిన ఇందుర్తి లో లెవెల్ బ్రిడ్జ్ తోటి నీటి ప్రవాహం వల్ల చాలా ఇబ్బంది కలుగుతూ ఉంది. దీంతో పాటుగా వరద ఇంత రావడం వల్ల పంటలు కూడా చాలా నష్టపోయినారు. కాబట్టి ఈ గ్రామస్తులందరూ కూడా చాలా సందర్భాల్లో కోరుతారు దీన్ని హై లెవెల్ బ్రిడ్జ్ కావాలని. వెంటనే ప్రతిపాదనలు పంపాల్సింది నేను జిల్లా కలెక్టర్ గారు కోరుతాను. నేను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు ఈ ప్రాంతానికి వచ్చిన సందర్భంగా దీన్ని ప్రత్యేకించి రిప్రజెంటేషన్ తయారు చేసి ఇస్తాం. ఇది చాలా కాలంగా పెండింగ్లో ఉంది. ఇప్పటికీ ఈ సీజన్లోనే ఒక 5-6 సార్లు రాకపోకలు బంద్ అయినాయి. ఇది సిద్దిపేట కరీంనగర్కు లింక్ రోడ్. ఇది ఇక్కడ నుంచి కోహెడ మండలం ద్వారా సిద్దిపేట పోయేటటువంటి ఈ రోడ్డు మొత్తం నీటి ప్రవాహంలో ఉండడం వల్ల అప్రమత్తంగా పోలీసులు, రెవెన్యూ, స్థానిక నాయకత్వం అందరూ ఉండి రోడ్డు వాడకపోవడం వల్ల ప్రాణనష్టం జరుగుతలేదు. కానీ లేకపోతే ప్రమాదవశాత్తు ఎవరు కూడా నిర్లక్ష్యం చేసినా ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి. కాబట్టి ఈ యొక్క బ్రిడ్జ్తో పాటుగా ఎక్కడెక్కడైతే నీటి ప్రవాహంతో పంటలు నీళ్ళలో తడిచిపోయినాయో, పంట తడిచిందో, పంట కొట్టుకుపోయిందో వాటన్నిటిని రికార్డు చేయమని చెప్పి నేను రైతులందరినీ కోరుతాను. అధికారులకు కూడా ప్రభుత్వం తరఫున సూచనలు ఇచ్చినారు. అవన్నీ కూడా లెక్క తీసుకొని ప్రభుత్వ నిర్ణయం ప్రకారంగా వారిని ఏ విధంగా ఆదుకోవాలనేది ప్రభుత్వ పాలసీ తీసుకుంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇలా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులందరికీ సూచన చేయడం జరిగింది. ఎక్కడైనా తడిసిన ధాన్యం కానీ, కొట్టుకుపోయిన ధాన్యం కానీ, ఇప్పుడు కూడా కోయకుండా నీళ్ళలోనే మునిగిపోయినటువంటి అంశం కానీ వాటన్నిటి పట్ల రికార్డు చేయమని చెప్పినారు. ఈ కరీంనగర్ జిల్లాకు సంబంధించి కూడా మరి తప్పకుండా అన్ని రకాల రైతాంగానికి ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రభుత్వ పరంగా అన్ని రకాల చర్యలు తీసుకోబడతాయి అన్నటువంటి ముఖ్యమంత్రి గారి మాటని సందర్భంగా ఈ జిల్లా రైతాంగాన్ని కూడా తెలియజేస్తాం.